హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. కడియద్దలో లక్ష్మీ గణపతి స్వామివారి లడ్డూ ధర అదరహో. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద శ్రీ లక్ష్మీ గణపతి మందిర ఉత్సవ కమిటీ లడ్డూ ధర అత్యధికంగా 49,000 పలికింది. కడియద్దకు చెందిన పరిమి బ్రహ్మానంద చౌదరి, కిరణ్, పరిమి భాస్కర్రావు కుటుంబాలు 3 లడ్డూలను 49,000కు దక్కించుకున్నారు. గ్రామంలో ఎన్ని వినాయక చవితి పందిళ్లు ఉన్నా అన్ని చోట్ల నుంచి కమిటీలు వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొనడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతిష్టాత్మకమైన ఈ ఉత్సవ పందిట్లో లడ్డూను దక్కించుకునేందుకు గ్రామంలో రైతులు పోటీ పడుతుంటారు. 50 కేజీల లడ్డు 3 లడ్డూలను మేళతాళాలతో పాడుకున్న వారింటికి తీసుకువెళ్ళి ఉత్సవ కమిటీ సంప్రదాయబద్ధంగా అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్ష్మీ గణపతి మందిర స్వామివారి ఊరేగింపు మేళతాళాలతో అంగరంగ వైభవంగా సాగింది. ఈ గుడి ఉత్సాపన ఇప్పుడు మాట్లాడిన సుబ్బారావు గారు తండ్రి గారు నా చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా బాగుమేళంతో తీసుకొచ్చి వినాశవతి చక్కగా చేస్తుంటే మేము ఆడుకుంటా చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళు మేమే ఇవ్వాలా వినాశవతి చేస్తాక నా ఫ్రెండ్ సుబ్బారావు పూనుకొని చాలా శ్రద్ధగా ఓపుగ్గా ఈ 9 రోజులు అన్ని సక్రంగా చేస్తున్నాడు. సోదరులు చెప్పినట్టుగా గత 50 సంవత్సరాల నుంచి కూడా మన పెద్దల సమక్షంలో ఈ వినాయక చవితి కార్యక్రమం ఎంతో ఘనంగా, గతంలో అయితే దేవుడి పాట ఉండేది, ఆ పాట బదులు మన పెద్ద వినాయకుని తీసుకొచ్చి జాతర అయిన తర్వాత ఈ జాతర కమిటీ పెద్ద వినాయకుని తీసుకొచ్చి పెట్టి ఒక లడ్డూని పెట్టి అక్కడి నుంచి పాట పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగింది. మరి ఈ సంవత్సరం సుమారు మన ఊళ్ళో 12 విగ్రహాలు పెట్టారు. 12 విగ్రహాలు కూడా ఊరికి అయిపోయినప్పటికీ కూడా మన సెంటర్లో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వీళ్ళంతా కూడా మొత్తం అందరూ కూడా వచ్చి లాస్ట్ ని ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అన్ని కమిటీలు కూడా కడియద్ద గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి మందిరం సుమారు మనకు తెలిసి 50 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో పరిమి భాస్కరరావు గారు, తెలంగాణ సత్యనారాయణ గారు, రాఘపట్ల సుబ్రహ్మణ్యం గారు, గట్టి మాంకాలరాజు గారు ఇంకా తదితరులు అందరూ కలిపి ఆలయం నిర్మించుకున్నారు. కానీ అప్పటి నుంచి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుంచి మన జాతర ఉత్సవ కమిటీ అయినటువంటి వారందరూ కలిపి భారీగా ఈ యొక్క పందిరి వేయడం, పెద్ద వినాయకుని పెట్టడం, లడ్డూని తయారు చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా పాట పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు ఉత్సాహంతో పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఈ సంవత్సరం పరిమి కిష్టమూర్తి గారి మనవడైనటువంటి బ్రహ్మానంద చౌదరి గారి కుమారుడు కిరణ్ కుమార్ గారు, అలాగే బ్రహ్మానంద చౌదరి గారు కలిపి 2 లడ్డూల్ని 20,000 రూపాయలకి ఒక లడ్డు, 20,000 రూపాయలకి ఒక లడ్డు, 10,000 రూపాయలకి ఒక లడ్డు కలిపి 30,000 రూపాయలు 2 లడ్డు వాడుకోవడం జరిగింది. అలాగే వీరి సోదరుడైనటువంటి పరిమి భాస్కరరావు గారి వారి మనవుడు ఉదయ భాస్కర్ రామారావు గారి కుమారుడు ఉదయ భాస్కర్ కూడా ఒక లడ్డు 19,000 రూపాయలకు పాడడం జరిగింది. మొత్తం మీద ఈ పరిమి వారి కుటుంబం వారందరూ కలిపి సుమారు 49,000 రూపాయలకి లడ్డు పాడటం జరిగింది. మరి అందరూ కూడా లక్ష్మీ గణపతి వారి సమ తరపున గ్రామం తరపున వరదప్ర కృతజ్ఞావందనాలు ఆరోగ్య కలిగి ఉండాలని కోరి ప్రార్థిస్తాం. మరి ఇన్ని కార్యక్రమాలు జరగడానికి ముఖ్య కారణం మన గ్రామం అంతా కలిపి ఒక తాటిపై ఉండి ఎక్కడ ఇన్ని విగ్రహాలు పెట్టినా మన గ్రామ సెంటర్లో ఉన్నట్టు వినాయకుడు మందు దయించి అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలన్నింటిలో కూడా ఏకతాటిపై కలిపి చేస్తున్నారు. అలాగే మున్ముందు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ కూడా కలిపి సరదాగా చేసుకోవాలన్నది నా ఊహ. అలా గ్రామాందరూ కూడా కలిపి చేసుకోవాలని కోరుకుంటున్నాను.